బెట్సీ గాస్పెల్ ఫ్యామిలీ ప్రెజెంట్స్ కృపాశ్వకరణి కృపవార్త. సకలము నీకు విదితము యేసు స్వామి, సకలము నీకు విదితము యేసు స్వామి. కరుణ చూపే కృపాశేఖర, నీ కృపయే నాకు ఆధారమాయే. కరుణ చూపే కృపాశేఖర, నీ కృపయే నాకు ఆధారమాయే. నీవే నా దుర్గము, నీవే నా శైలము, నీవే నా శృంగము, నీవే నా ధైర్యము. నీవే నా దుర్గము, నీవే నా శైలము, నీవే నా శృంగము, నీవే నా ధైర్యము. సకలము నీకు విదితము యేసు స్వామి, సకలము నీకు విదితము యేసు స్వామి. లోకరక్షకుడును మహాగణుడైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నత శ్రేష్ఠ ఘన పరిశుద్ధ నామములో కృపాశేఖరుని కృపావార్త వీక్షకులైన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులరా, నీ సుందరమైన మంద ఎక్కడ ఉన్నది అన్న అంశంలో మనము గడిచిన 2 రోజులు కూడా మన స్థానం ఎక్కడ, మన గమనం ఎక్కడ అని అంశాలను ధ్యానం చేస్తూ వచ్చాం. ఈరోజు 3వదిగా ఆదికాండము 18వ అధ్యాయము 9వ వచనంలో చెప్పబడిన మాట. వారు అప్పుడు అబ్రహామును, నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నది అని అడిగారు. ప్రియులరా, అబ్రహాము ఇంట ఆతిథ్యము చేయడానికి వచ్చిన, ఆతిథ్య ధర్మమును స్వీకరించడానికి వచ్చిన ఆ ముగ్గురు ప్రశ్నిస్తూ ఉన్న ప్రశ్న. దేవుడు మధ్యలో తన యొక్క మాటను ఆపి శారాను గుర్తు చేసుకుంటూ శారా ఎక్కడ ఉంది అని అడుగుతున్న సందర్భం. ఆ వాగ్దానానికి సంబంధించి, ఆ వాగ్దాన నెరవేర్పునకు మూలమైన వ్యక్తి ఎక్కడ ఉంది అని దేవుడు అడుగుతున్నారు. దేవుడు ఊరికనే ఏదో సరదాకో అసందర్భంగానో ప్రశ్న అడిగేవారు కాదండి. ఒక ప్రశ్న ఆయన ద్వారా కలిగింది అనంటే దాని వెనక ఏదో బలమైన కారణము దేవుడు కలిగిన వారు అయ్యుండంటారు. దేవుడు ఇక్కడ అడుగుతున్న ప్రశ్న, తన అద్భుతాన్ని విడుదల చేయక మునుపు, తన అద్భుతము నెరవేర్పులోనికి రాక మునుపు ఆ అద్భుతమును తనలో ఇమిడింపజేసుకుని పొదిగి దానిని రిలీజ్ చేయవలసిన వ్యక్తి గురించి వెతుకుతున్నారు. అసలు ఈ యొక్క సంభాషణలో శారా గారు కూడా ఉండవలసిన ఆవిడి. ఆతిథ్యమును జరిగించడము తెలిసిన శారాకు వారి దగ్గర ఉండడము తెలియలేదా? తెలుసు. కానీ ఆమె అక్కడ ఉండడం మానివేసింది. ఎందుకని ఉండలేదు ఏమో, గతంలో తనకు జరిగిన అవమానం కావచ్చు, ఇంకా నేను బిడ్డలను కనలేకపోతున్నానన్న కుంగుదల కావచ్చు,
విసిగిపోయిన పరిస్థితి కావచ్చు. ఏదేమైనా శారమ్మ రావడానికి సందేహించింది, సంశయించింది, అడుగు పెట్టలేదు. ఆ సందర్భములో ఉంది, కానీ మరుగై ఉంది. ఈనాడులో కూడా చాలామంది క్రైస్తవులు ఉంటున్నారు, కానీ మరుగైతున్నారు. దే ఆర్ వెరీ నియర్, బట్ దే ఆర్ disengaged with the church or with the God. You might be very near, or you might be in the front line of your church, but you are disengaged with your God and the church. మందిరములో ఉంటున్నావు, కానీ నీవు ఆ సందర్భములో, ఆ పనిలో నీవు ఇన్వాల్వ్ అవ్వాల్సిన దగ్గర ఇన్వాల్వ్ అవ్వటం లేదు. అయితే దేవుడు ఆమెను ఎందుకు అడుగుతున్నారు అని అంటే, ఆమె పార్టిసిపేషన్, ఆమె యొక్క ఉనికి చాలా అవసరం అక్కడ. ఎందుకంటే గర్భము ధరించవలసింది శారమ్మ, కానీ అబ్రహాము కాదు కదా. విశ్వాసము, ఆ నెరవేర్పు ఉండవలసింది శారమ్మలో, అబ్రహాములోనే మాత్రమే కాదు కదా. ఈనాడు చాలామంది దైవజనులను ప్రార్థన చేయమంటున్నారు. అయితే ఆ మేలును పొదగవలసింది నువ్వు కదా. నీలో అది లేకపోతే ఎలా, నువ్వు లేకపోతే ఎలా? శారమ్మ గర్భము ఈ దీవెనను కనాల్సిందై ఉంది. కాబట్టి షీ హ్యాస్ టు ప్రజెంట్ దేర్. ఆమె అక్కడ ఉండాలి, మరుగవడానికి మాత్రము ఛాన్స్ లేదు. అది దేవుడు ఎరిగి ఆమెను పిలిచాడు. ఒకసారి ఆలోచించి చూస్తే శారమ్మ ఈరోజు సంఘమును కూడా సూచిస్తున్న వ్యక్తిగా ఉన్నారు. దేవుడు సంఘము ఎక్కడా అని అడుగుతూ ఉంటే, సంఘము అనగా భౌతికంగా కనబడుతున్న వ్యక్తులు అని కాదు, విశ్వాసమైన గర్భము ఎక్కడుంది. ఒక మాటలో చెప్పాలి అని అంటే, దేవుని రాజ్యమును, రాజ్య సంబంధులను కనగలిగిన, భారము కలిగిన వారు ఎక్కడున్నారు? Church is not alone the crowd to praise him, but the church is the one where a faithful womb can deliver a believer family. ఆలోచించు. సంఘము అనంటే భౌతికముగా కనిపించిన వ్యక్తుల యొక్క సముదాయం మాత్రము కాదు, మంది కోసము పరుగులు తీసేది కాదు సంఘము. మంది కాదు ప్రాముఖ్యం, దేవుని రాజ్యమునకు కావలసిన వారసులను కనగలిగినదిగా సంఘం ఉండాలి. సంఘము దాని కొరకు కనపడాలి. ఆలోచించండి ప్రియులరా, అటువంటి సంఘము కోసం దేవుడు వెతుకుతున్నాడు. ఆ సంఘము ఉండాలి అని దేవుడు వెతుకుతున్నాడు. శారా ఎక్కడుంది అని అంటే, గుడారపు తెరమాటున దాగిన శారా. అవమానమును బట్టి లోపల నుండి బయటకు రాలేని శారా. ముందుండవలసిన శారమ్మ వెనుకకు వెళ్ళిపోయింది. వింటుంది కానీ ఆ విన్న దాంట్లో ఇన్వాల్వ్ అవ్వలేకపోతుంది. వింటుంది కానీ దాని ఫలాన్ని అనుభవించడానికి సిద్ధపడలేకపోతుంది. అయితే దేవుడు ఆమె అవమానములో నుండి శారాన్ని పిలుస్తున్నాడు. టు రిస్టోర్ హర్, ఆమెను మరలా పునరుద్ధీకరించడానికి, బలము ఉడికిపోయిన తన శరీరమును, స్త్రీ ధర్మము నిలిచిపోయిన తన శరీరమును, స్త్రీ ధర్మము నిలిచిపోయిన ఆమె గర్భమును మరల మరల మరల
పునరుద్ధీకరించడానికి, రీస్టోర్ చేయడానికి దేవుడు ఆమెను పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు ఒకవేళ నువ్వు కూడా శారమ్మలాగా గత అవమానములను బట్టి ఇప్పుడు దేవుని కార్యాలను కనలేక మిగిలిపోయావేమో, నిన్ను నా దేవుడు పిలుస్తున్నాడు. ఆ న్యాచురల్ లిమిటేషన్స్ను దాటి అందరూ ఆశ్చర్యపోయి నోరులు తెరచి కలగనిన వారి వలె నవ్వే రీతిగా నా దేవుడు గొప్ప 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 సంతోషమును ఇవ్వనై ఉద్దేశించిన వాడై ఉన్నాడు. సందేహముతో నవ్వుతున్న నీవు ఉత్సహించి సంతోషించగలిగిన అనుభవములోనికి నా దేవుడు నడిపిస్తున్నాడు. గుర్తుపెట్టుకో. సందేహభరితమైన నవ్వులో నుండి ఉత్సాహభరితమైన సంతోషములోనికి నిన్ను నా దేవుడు తీసుకువెళ్ళబోతూ ఉన్నాడు. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది ఒక్కసారి ఆలోచించు. అబ్రహాము విశ్వాసము శారా గర్భము కావలసిందై ఉంది నా దేవుడికి. కేవలము చూసేవారు కాదండి నా దేవుడికి కావాల్సింది. మందిరములో చూసేవాడు కాదు కావాల్సింది. దేవుని కొరకు పాటుపడే నిన్ను దేవుడు కోరుకుంటున్నాడు. డిసెంగేజ్డ్గా ఉండే కాదు, ఎంగేజ్డ్గా నిన్ను చేయబోతున్నాడు. ఎందుకంటే త్రూ యూ, నీ ద్వారా దేవుడు కార్యము చేయనుద్దేశించిన వాడన్నాడు. నాట్ టు బీ యాజ్ అన్ స్పెక్టాక్టర్, బట్ టు బీ యాజ్ ఎ కొలాబరర్ ఆఫ్ యువర్ లార్డ్. దేవుని సహచరుడిగా, సహదాసునిగా, ఆయన జరిగించిన పనిని కొనసాగించడానికి నియమింపబడిన వానిగా నిన్ను నా దేవుడు పిలుస్తున్నాడు. ఎందుకంటే వధువు సంఘమును సమకూర్చడానికి, వధువు సంఘమును నీవు నీ కష్టము ద్వారా పునరుద్ధీకరించగలిగిన దేవుని కొరకు ప్రయాసపడడానికి నిన్ను దేవుడు ఏర్పరచిన వాడై ఉన్నాడు. కొరంథీ సంఘమునకు రాసిన 2వ పత్రిక 6:1 అంటున్నాడు కదా, ఆయనతో మనము జత పని వారమై ఉన్నాము అని. ఎందుకు? ఆయన బీజము వేసిన సంఘమును వ్యాపించడములో మనము మన కష్టమును నిలపవలసిన వారమై ఉన్నాము గనక. ఆలోచించొక్కసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనములో అంటాడు, విశ్వాసమును బట్టి శారా, నవ్విన శారా బ్రతుకు మారిపోయింది. అబ్రహాము ఏ విశ్వాసములో అయితే పాలు పంచుకున్న వాడయ్యాడో ఆ విశ్వాసములో పాలు పంచుకున్న అనుభవంలోనికి శారమ్మ చేరిపోయింది. కాబట్టి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఇంకా గుడారపు మాటును దాక్కుని, గుడారపు చాటున ఉండి, తెరల వెనకమడ ఉండి బతకొద్దు. తెరలను చుంచుకొని బయటకు రా, తెరలు తొలగించుకొని బయటకు రా, గుడారము నుంచి బయటకు రా. ఇదిగో నా దేవుడు మూత వేయబడిన ప్రతి దానిని తెరచి నూతన మార్గములో నేను నా దేవుడు నడిపించువాడై ఉన్నాడు. విశ్వాసము నీకు అధికము కావలసింది ఉంది. నీ విశ్వాసమును బట్టి ఒక గొప్ప నిర్మాణకమైన స్థితిలోనికి నా దేవుడు నిన్ను తీసుకువెళ్ళబోతున్నాడు. ఒకప్పుడు నీ ఫెయిల్యూర్స్ కోసం నవ్విన వాళ్ళు, ఒకప్పుడు నువ్వు తోయపల్లిన దాని కొరకు నవ్విన వారు, ఒకప్పుడు నిన్ను కించపరిచి నవ్విన వారు, ఈరోజు నీ విజయమును చూచి, నువ్వు పొందిన గొప్ప ఘనతను చూచి, నీ స్థాయిని చూచి కుళ్ళివారై అన్నారు. అయితే నీ నవ్వు మాత్రం రెట్టింపు కడబోతుంది, రెట్టింపుగా చేయబోతూ ఉన్నాడు నా దేవుడు. విశ్వసించగలిగితే నీ బ్రతుకులో ఈ కార్యము నువ్వు పొందగలుగుతావు. నమ్మిన వానివైతే ఈ కార్యం నువ్వు చూస్తావు. శారా ఎక్కడా అని అడిగాడు. శారా కనబడక కాదు, శారా గర్భము దేవునికి అవసరమయ్యింది కాబట్టి, శారా దీనిలో ఇన్వాల్వ్ అవ్వాల్సిందై ఉంది కాబట్టి, శారమ్మ దీనిలో కనబడాల్సిందై ఉంది కాబట్టి శారమ్మని అడిగాడు దేవుడు. నిన్ను కూడా ఈరోజు నా దేవుడు అడుగుతున్నాడు. నీ అవమానాల మీద గురి పెట్టుకుని బ్రతుకుతున్నావా? వద్దు.
విశ్వాసము మీద గురి పెట్టుకో, విశ్వాసముగా చూడడం మొదలుపెట్టు. నిశ్చయముగా నీ బ్రతుకులో గొప్పదైన నా దేవుడి కార్యము నెరవేరుట చూచి నువ్వు సంతోషించి ఉత్సహించుదవుగాక. ఆ కృప నా దేవుడు బలముగా నీకు దయచేసి నిలబెట్టి స్థిరపరచి స్థాపించి హెచ్చించి ఘనపరచునుగాక. తల్లి ఉంచితే నీ కొరకు ప్రార్థన చేస్తాను. గొప్ప కార్యాలు జరిగించే మా యేసయ్య, గొప్పవాడివైన నీకు అల్పులమైన మాతో పనిపడింది. మా విశ్వాసమే కార్యరూపకం అవడానికి మమ్ములను మీరు కోరుకుంటున్న వారై ఉన్నారు. గుడారపు మాటున ఉన్న శారమ్మను పిలిచావు. తన గర్భము నీకు కావలసిందయ్యింది. ఆ గర్భము ద్వారా దీవెనను ఆశీర్వాదమును ఇవ్వదలిచిన వాడివై ఉన్నావు. ఈనాడు మా బ్రతుకులు కూడా నీకు అప్పగిస్తూ ఉండగా గొప్పవి అయిన నీ కార్యాలతో నింపి దీవించి ఆశీర్వదించమని, బిడ్డల బ్రతుకులో నెరవేర్పు కలిగిన కార్యములతో హెచ్చించమని కోరుకుంటూ యేసు గణనామములో ఈ మనవులను పెట్టి ప్రార్థించి అడిగి వేడుతూ ఉన్నాను తండ్రి, ఆమెన్. ఈరోజు వివాహ వార్షికోత్సవాలు, పుట్టినరోజులు జరుపుకుంటున్న మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. నా దేవుని నిత్య దీవెన మీకు తోడయుండి నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.